ప్రభునామమున మీ అందరికి వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనడం, పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యానికి స్తుతిస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో ఈ నామను బట్టి ప్రభా కొడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినావు. మా మధ్యను మీరు వచ్చి నాతో మాత్రం మీరుండి మమ్మల్ని సరి చేయండి. హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఉంది ప్రభా. మా హృదయము, మా అంతరంగము, మా బాహ్య సంబంధమైనటువంటి ప్రభా, మా యొక్క మాటలు అవి నాయన ఒకటై ఉండడానికి సహాయం చేయండి. ఆ మనస్సు కూడా మీ మనసు అయి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాటి కొరకు మేము ప్రయాసపడేవారుగా, మీ సన్నిధిలో గుజాడుకునేవారుగా, మాకు మీరు అనుగ్రహం చేసిన ఈ ఆయుష్ కాలాన్ని దేవా దుర్వినియోగం చేసుకునేవారు కాకుండా సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని, నాతో మాతో మాట్లాడమని, అల్పుడైన నన్ను మరుగు చేయండి. నా దోషాన్ని, నా పాపాన్ని క్షమించి నా నోటని మాటల నుంచి మీరే మాట్లాడి సహాయం చేయండి. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. మానవుని యొక్క సంతోషం దేవుని యొక్క సంతోషం. దేవుని బట్టి మానవుడు సంతోషించడం, మానవుని బట్టి దేవుడు సంతోషించడం. ఈ అనుభవాన్ని మనము గ్రహించవలసిన వారుగా ఉన్నాం. మానవుడు దేవుడు ఏదైనా సహాయం చేసినప్పుడు, అనుగ్రహించినప్పుడు, అడిగినప్పుడు, అది ఇచ్చినప్పుడు మానవుడు సంతోషిస్తాడు. దేవుడు నాకు చేసినటువంటి గొప్ప మేలు అని కృతజ్ఞతగా 10 మందిని పిలిచి ఒక ఫోటో పెట్టుకుంటాడు. పోగొట్టుకున్నటువంటి నాణ్యము ఒక స్త్రీ ఆమె బాగా ఊడ్చి ఆమె దొరికిన తర్వాత ప్రకృతి వాళ్ళందరినీ పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యాన్ని నాకు దొరికింది అని చెప్పి సంతోషించింది. ఇతరులను బట్టి ఇతరులు కూడా సంతోషింపజేసింది. అలానే కొన్ని విషయాల్లో మనం పోగొట్టుకున్నది ఏదైనా మనకి భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలో కృతజ్ఞత కోటాన్ని పెడతాం మనం, అంతే కదా. ఉద్యోగం వచ్చిందో, లేకపోతే ఒక క్వాలిఫై అవ్వడమో, ఒక భౌతిక సంబంధమైనటువంటిది, ఒక ఇంటి నిర్మాణము, ఇలాంటి విషయాలు మనం భౌతిక సంబంధమైన వాటిని కలిగి ఉండటం వలన కృతజ్ఞత పుటాన్ని పెడతాం. ఎప్పుడైనా మనం
ఆత్మ సంబంధంగా ఆలోచించి మనం ఏదైనా పోగొట్టుకున్నామంటే మనం ఏం పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నారా? ఏదన్నా మనకే తెలుసు ఏం పోగొట్టుకున్నాం. దానిని సంపాదించుకొని సంతోషించినటువంటి అనుభవము మన జీవితంలో ఏదైనా ఉందా? పోగొట్టుకున్నదే తెలియదా? పోగొట్టుకున్నది బయటపడతావా? అట్లేం కదా. కనుక ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిని ఆ స్త్రీ ఏం చేసిందంట? ఊడ్చి దొరికేంత వరకు ఊడ్చి ఆ నాణ్యాన్ని తనకు దొరికిన తర్వాత తన సహోదరి పక్కటి వాళ్ళందరినీ పిలిచి, నాతో కూడా మీరు సంతోషించండి, నాతో కూడా మీరు సంతోషించండి, పోగొట్టుకున్నది మరలా నేను పొందుకున్నాను. మనం పోగొట్టుకున్నట్లుగానే ఉంటే మరి మన పక్కన సహోదరులు మనతో పాటు ఎలా సంతోషిస్తారు? పోగొట్టుకున్నట్లుగానే ఉంది, దాన్ని ఉంచింది లేదు, దాన్ని సంపాదించింది లేదు. మనం పెట్టే కృతజ్ఞత కూటాలు అన్నీ కూడా, మనం పెట్టుకునే కూటాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే భౌతికమైనటువంటి 99% భౌతికంగానే ఉంటాయి అనుకుంటున్నా నేను. ఆధ్యాత్మికమైనంగా నేను ఈ ఆత్మీయమైన మెట్టుని పోగొట్టుకున్నాను, ఈ ప్రార్థన మెట్టుని పోగొట్టుకున్నాను. ఒకప్పుడు నేను ఇంత ప్రార్థన చేసే వ్యక్తిని, ఎలాగా విరిగి నలిగిన హృదయంతో నేను కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను. పోగొట్టుకోలేదా? చెప్పండి, పోగొట్టుకోలేదా? ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. మరి అది సంపాదించుకొని పక్కన వాళ్ళందరినీ పిలిచి, అంటే మన ఇంటి వారు సంఘస్థులు, సంఘము ఇళ్ళు, ఈ సంఘస్థులందరినీ పిలిచి మనం నాతో కూడా మీరు సంతోషించండి. సంతోషించడం అంటే ఎలా సంతోషిస్తారంటే ఆత్మ సంబంధమైన సంతోషం. దేవుడు నాతో సంతోషిస్తున్నాడు కనుక నేను కూడా మీతో సంతోషించడం, మనందరం కలిసి సంతోషిస్తున్నాం రండి అని అనుకునే అనుభవం. లోకాన్ని చూసి భక్తి నేర్చుకుంటున్నాం కానీ దేవుని చూసి, దేవుని వాక్యాన్ని చూసి భక్తి నేర్చుకునే విధానము అంతేనండి. అవునా కదా? లోకాన్ని చూసి నేర్చుకుంటున్నాం భక్తి, దేవుని చూసి, దేవుని వాక్యాన్ని చూసి భక్తి నేర్చుకోలేకపోతున్నాం. కనుక నాతో కూడా సంతోషించండి, ఈ మెట్లోనికి వద్దాం, ఈ అనుభవంలోనికి వద్దాం. ఏం పోగొట్టుకున్నాం? ఆధ్యాత్మిక ప్రార్థనాత్మను పోగొట్టుకున్నానా? కన్నీటి ప్రార్థన పోగొట్టుకున్నానా? విరిగి నలిగిన హృదయం పోగొట్టుకున్నానా? దీన మనస్సును పోగొట్టుకున్నానా? తగ్గించుకునే ఆ మనస్సుని నేను పోగొట్టుకున్నానా? చిత్తమనుట అనేది పోగొట్టుకున్నానా అనేది అన్ని దానిని ఊడ్చి ఆ స్త్రీ ఏం చేసింది? దొరికేంత వరకు ఊడ్చింది, పొందేంత వరకు ప్రార్థన, తిరిగి మరలా పొందేంత వరకు మనం ప్రార్థన. ఆ ప్రార్థన చేసి దాన్ని స్థిరపరచుకున్నప్పుడు అప్పుడు మనకు ఒక ధైర్యం. భౌతికంగా మనం దేనైతే దాన్ని పోగొట్టుకున్నామో దాన్ని సంపాదించుకుంటే, ఒక ఉద్యోగం పోగొట్టుకుంటే వచ్చిన తర్వాత కృతజ్ఞత కూటం పెట్టుకోవడం గొప్పతనం ఏముంది? అయితే మనం దేనికి ప్రార్థన పెట్టుకుంటాం? వచ్చిన సేవకులు కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దీవించును గాక అని దీవించేస్తా ఉంటారు, అంతే కదండి. అది నేర్చుకున్నారు అంతే, లోకంలో నుంచి నేర్చుకున్నది అదే, దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకున్నది. పోయిన ఉద్యోగం కోసం మరలా వచ్చిందంటే ఎంత సంతోషము, ఆనందము. అది దేవునికి సంతోషమా? సంతోషమే
కానీ అంతకంటే సంతోషమైంది ఒకటి ఉంది, కన్నీటి ప్రార్థన పోగొట్టుకున్నాం కదా. ఆ కన్నీటి ప్రార్థన మరలా వచ్చిన తర్వాత కృతజ్ఞత కూటాన్ని అప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థన, విరిగినలిగిన హృదయము, దేవునికి ఇష్టమైనటువంటి బలి, విరిగినలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి అని దావీదు అంటాడు. కనుక మన జీవితంలో అలాంటివి మెట్టులు మనం కొన్ని పోగొట్టుకుంటున్నాం. మనం వాటిని మరలా సంపాదించుకొని దేవుని దగ్గర మనం సంతోషించే వారంగా ఉన్నామా, దేవుని సంతోష పెట్టే వారంగా ఉన్నామా? కనుక ఇక్కడ సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్న మాట, ఒక రాజుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఇది కొట్టేయాలి ఏమండి ఈ మాట. మనం దేనిలో సంతోషిస్తాం? దేవుడికి దేవుడికి పెడతాం, దేవుడికి ఇద్దాం, దేవుడికి పెడతాం, దేవుడికి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఆలోచన. రాజు కూడా వచ్చింది ఒక ఆలోచన. రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, రాజుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ స్థానంలో ఉన్నా కానీ, రాజు స్థానంలో ఉన్నావా లేదా నీవు ఒక సామాన్యుడి స్థానంలో ఉన్నావా, ఒక విశ్వాసి స్థానంలో ఉన్నావా, ఒక సేవకుడి స్థానంలో ఉన్నావా, ఏ స్థానంలో ఉన్నా కానీ నీకు ఒక ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలి? దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ యెహోవా ఆజ్ఞ. సమూయేలు ఆజ్ఞాపించాడా దేవుడు? మరి దేవుడు ఆజ్ఞాపించాడా రాజుకి? ఏమండి, దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమంటున్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. మాట వినటము, ఆజ్ఞ కైకొనటము శ్రేష్టము. ఆజ్ఞ కైకొనటము శ్రేష్టము. బలులు అర్పించాలని సంతోషం. బాగా ప్రార్థన జరిగింది, చాలా బాగా ప్రార్థన జరిగింది అంటాం కదండి. బాగా ప్రార్థన జరిగిందంటే ఏమంటారు? మనం తెచ్చుకున్న ఆ తినుబండారాలన్నీ చక్కగా మనం తినడం అనుకున్నా సంతోషిస్తాం. శరీరాలు కదండి ఇవి, శరీరాలు కదా, అవునా కదా? శరీరాలు సంతోషించడం. కానీ మాట వినటము, ముందు మనం చెప్పుకున్నటువంటి విధానంలో మనం ఏం పోగొట్టుకున్నామో, ఏం పోగొట్టుకున్నామా? పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నాం. ఒకప్పుడు నాకు ఎంత కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపము, విరిగి నలిగిన హృదయము, దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసావు వ్యక్తిత్వం నాకు ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? సన్నగిలిపోయింది. ఎక్కువ అవ్వాలి కానీ భక్తి మెట్టు పెరగాలి కానీ తరగాల. ప్రతిదానికి అభివృద్ధి ఉంది కదా, ప్రతిదానికి అభివృద్ధి ఉంది. భక్తికి అభివృద్ధి ఉందా? దేనికి అభివృద్ధి ఉంది? ప్రతిదానికి అభివృద్ధి ఉంది. చదువులో అభివృద్ధి ఉంది, ధనంలో అభివృద్ధి ఉంది, ఉద్యోగాల్లో అభివృద్ధులు ఉన్నాయి, ఆరోగ్యంలో అభివృద్ధి ఉంది, ఎన్నెన్నో విషయాల్లో అభివృద్ధులు ఉన్నాయి. కానీ భక్తి అనుభవంలో అభివృద్ధి, దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నామా, మైనస్ అవుతున్నామా? భక్తి అభివృద్ధి ఏంటి? తను ఎదిగే కొలది చెప్పండి. భక్తి అనేది ఎదిగే కొలది శరీరం తగ్గించుకుంటుంది. అందుకని తను తగ్గించుకున్నవాడు
తన్ను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఎవరు హెచ్చిస్తున్నారు? ఏ విషయంలో తగ్గించుకోవాలి? తను ఏ విషయంలో తగ్గించుకోవాలి? ఆత్మ విషయమై శరీరాన్ని ఎప్పుడైతే లోపరుస్తున్నామో, తగ్గిస్తున్నామో, అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని హెచ్చిస్తున్నాడు. శరీరం చచ్చిపోయింది అనుకోండి, ఉంది కానీ ఏముంది? శరీరము ఉంది కానీ శరీరం కొరకు కాదు మనం జీవించేది, ఆత్మ కొరకు జీవిస్తున్నాము. శరీరం కొరకు మనము జీవించ శరీర సంబంధమైన పౌరుషాలు, రోషాలు ఉంటే భక్తి చేయలేము. కానీ మనకి ఏ రోషాలు ఉన్నాయి? శరీర రోషం ఉందా? ఆత్మ సంబంధమైన రోషము, పౌరుషము. ఆయన పౌరుషము కలిగినటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు. అవునా? ఉందా? అలాగా ఆయన రోషము కలిగిన దేవుడు. మనము రోషము కలిగినటువంటి భక్తి చేయాలి కానీ రోషము కలిగిన శరీరాన్ని ముందు పెట్టుకొని భక్తి చేయగలుగుతావా? అది సాధ్యమా? భక్తి చేయగలుగుతామా? కనుక మనకి రోషము, పౌరుషం కావాలంటే దేంట్లో? అది భక్తులైనటువంటి వారు కూడా రోషాన్ని, పౌరుషాన్ని కలిగి ప్రాణాత్యాగం చేస్తారు. కానీ వారు వెనకకి అగ్నిలో కాలుస్తున్నప్పటికి కూడా వారు అలా అగ్నిలో ఆపుతైపోయారు. కానీ ప్రాణాలు అలా తీస్తున్నప్పటికి కూడా ప్రాణాలు అలాగా పౌరుషంగా నిలబడ్డారు. కానీ అక్కడ కానీ పేతురు సందర్భం వచ్చినప్పుడు రోషాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటండి? ఏం పోగొట్టుకున్నాడు? రోషాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, నీకోసం ప్రాణమైనా త్యాగం చేసేస్తాను ప్రభా నేను అని అన్న వ్యక్తి మాట అన్నాడా లేదు? ఏమండి? ఇప్పుడు మనం కూడా చెప్తాం, ఎన్నో చెప్తాం. సాయంత్రం మాటలో పొద్దున ఉండవు, పొద్దున మాట సాయంత్రం ఉండవు. అవునా కదా? అలాగనే ఉంటాయి. ఎన్నో చెప్తా ఉంటాం, అటు ఇటు. నేను ప్రభువుని నమ్మాను, కానీ ప్రభు గైడెన్స్ బట్టి నేను నడుస్తాను అనేది కాదు. అటు ఇటు మన ఆలోచన కానీ దేవుడు ఆలోచన, దేవుని వాక్యం కూడా ఇదా అలాగా. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఒక్కడు మాట వినటం వలన, మాట ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. కనుక మనం ఎక్కడ పెరగాలి? మనం ఎలా పెరగాలి? దేనిలో పెరగాలి? వయసులో పెరిగిపోతున్నాం, శాశ్వతం కాదు. మనం భూమి మీద మన ప్రాణాలు, మన జీవితాలు శాశ్వతం కాదు అని తెలుసు. ఇంకా కొంతకాలానికి ఏమైపోతాం? లోకం నుంచి వెళ్ళిపోతాం. కానీ రోషం కలిగిన భక్తి అంటే అన్నాడు. ఏది ఏమంటున్నాడండి? నేను రోషం గలవాడనై నిలబడ్డాను మీకోసం అంటున్నాడు. నేను రోషం కలిగిన వాడినై ఉన్నాడు అంటే ప్రభు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? బయలుకు మొక్కని వారు, ఈయన రోషం కలిగి నిలబడ్డాడు కానీ బయలుకు మొక్కని వారిని చూస్తున్నాడు. వాళ్ళు రోషం కలిగిన వారా లేకపోతే బయలుకు మొక్కని వారా? బయలుకు మోకాళ్ళు నోటితో వాడిని ముద్దు పెట్టుకొని ఉండు, 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి. చూడండి, ఇంకా కొంతమంది 7,000 మంది శేషం ఉన్నారు. నువ్వు రోషంగా బ్రతుకుతున్నావు కానీ బయలుకు మొక్కగా, మోకాళ్ళనగా, ముద్దు పెట్టుకునగా ఉన్నటువంటి శేషము 7,000 మంది నాకున్నారా?
కనుక దేవుడు ఎంత జాలిగల దేవుడు అంటే హృదయ పరిస్థితులను ఆ వ్యక్తుల్ని దేవుడు పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. కనుక రాజుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, సమూయేలు ద్వారా మాట్లాడాడు. ఏం చెప్పాడు? అమాలేకీయుల్ని సమూలంగా నిర్మూలన చేయమన్నాడు. సమూలంగా నిర్మూలన చేయమన్నాడు. వాళ్ళకు నాస్తులు, పిల్లలు, మొత్తం ఏమి లేకుండా సమూలంగా. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మారు మనసు పొందామనుకుంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఉన్నటువంటి దాన్ని సమూలంగా చంపేయాలంటే ఆజ్ఞకు విరుద్ధమైనది, పాపానికి సమీపంగా ఉన్నది, దేవుని ఆజ్ఞకి విరుద్ధంగా ఉన్నది నీలో అది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా చెప్పండి, పూర్తిగా తీసేయాలి కదండి, పూర్తిగా తీసివేయాలి. మరి ఆ రోజుల్లో కథ చెప్పుకుంటున్నాంలే మనం, సమూయేలు గురించి చెప్పుకుంటున్నాము, సౌలు గురించి చెప్పుకుంటున్నాము, కథ చెప్పుకుంటున్నాంలే. ఆయన అట్ట చేశాడు, దేవుడు అట్ట చెప్తే ఇట్ట చేశాడు. మరి దేవుడికి మనం చెప్తే ఇట్ట చేస్తున్నాం మనం, అట్ట చేసాడు ఆయన అని ఇప్పుడు చెప్తాం కదా, తీర్పుతున్నా లేదా మనం? మరి మనం తీర్పు మనం తీర్పు తీర్చుకునే పని లేదు. అలా చేస్తాం. దేవుడు అప్పుడు సమూలంగా నాశనం చేయ నేను రాజుగా ఏర్పరచుకున్నాడు. రాజుగా ఒక స్థానం ఇచ్చాడు, నీకు ఒక అధికారం ఇచ్చాడు. లేదా నేను ఒక ఆఫీసర్ పోస్ట్ వచ్చిందండి, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన చదువుని బట్టి ఏదన్నా కానీ సెలెక్ట్ అయ్యాడు. నేను క్లాస్ 4 ఎంప్లాయీగా నేను పనిచేస్తానంటే ఆయన నువ్వు మనిషివే, నేను మనిషినే, నువ్వు తిన్నంత నేను తింటున్నాను, ఇద్దరం కలిసి చెరువు పక్కన కూర్చొని ప్లేట్లు పెట్టుకున్నావు, నువ్వు ఎంత తిన్నావు నేను అంతే తిన్నాను, నువ్వేవే పదార్థాలు తిన్నాను అదే పదార్థాలు తింటున్నాను కనుక నువ్వే పని చేస్తావో నేను కూడా అదే పని చేస్తాను అంటే కలెక్టర్ ఒప్పుకుంటాడా? అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకుంటుందా? ఎందుకని? నువ్వు ఒక అధికారివి, దేవుని చేత ఏర్పరచబడ్డావు, ప్రభుత్వం చేత ఏర్పరచబడ్డావు, ఒక అధికారంలోనికి వచ్చావు. కనుక నీ మీద భారం ఎంత ఉంటుంది? నీకున్న ఆ అధికారం బట్టి నీకు భారం ఉంటుంది. అవునండి, నీకున్న అధికారాన్ని బట్టి నీకు భారం ఉంటుంది. అందుకని నువ్వు ధనవంతుడిగా అవటానికి, ఐశ్వర్యంతో అవటానికి నీవు ఆతురత పడవద్దని ఉంది వాక్యం. ఒకవేళ ధనవంతుడు అయితే 1000 రూపాయలు వస్తున్నాయండి ఈ రోజుకి, 100 రూపాయలు ఇంటో చెప్పండి. దేవునికి 10వ భాగం ఇవ్వాలా, దేవుని సొమ్ము దేవుంది అని అంటే ఇచ్చేవాళ్ళు లేరు, కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవ్వనవాళ్ళు ఉన్నారు. సరే, దాన్ని అలాగా 100 రూపాయలు ఇవ్వటం, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇవ్వటం, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇవ్వటం, 10,000 వస్తే 1000 రూపాయలు ఇవ్వటం. ఒక అతని ఒక గంటకి 1 కోటి రూపాయలు ఎంతో ఆదాయం అంట. ఎంత ఇవ్వాలి? 8 గంటలు చేస్తున్నారు 8 కోట్లు. ఒకరోజు 8 కోట్లలో ఎంత ఇవ్వాలండి? 8 లక్షలు ఇచ్చారు. 80 లక్షలు ఇవ్వాలి. 80 లక్షలు ఇవ్వాలంటే సంకుచి మనసు ఏమొచ్చింది? అమ్మో ఇద్దామా వద్దా అమ్ముదామా? ఒక ఆయన దర్శనమాలు ఒక విమర్శించడం కాదు చెప్తున్నాను. ఈ నెల ఎస్ ప్రభా ఒప్పందం అనమాట దేవుడితో, ప్రభా ఎట్టగట్ట వచ్చుకోయ్యా, ఈ నెలకు వచ్చుకో, నీకు అదే వచ్చే నెలలో వడ్డీ వేసిస్తాలే మొత్తం ఈ నెలలో. ఈ నెల అంటే దేవుడికి వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు కొంతమంది తయారైనా అండి, దాచిపెట్టి 100 రూపాయలు ఖర్చులు ఎక్కువ వచ్చింది నీకు ఇవ్వలేకపోయాను, వచ్చే నెలలో వచ్చే నెలలో కూడా ఇవ్వలేకపోయాడు.
ఆ పై వచ్చే నెలలో కూడా ఇవ్వలేము. అయ్యో నెల నెల ఏమైపోతుంది, అందుకని లోన్ తీసుకొచ్చి నీ అప్పు తీస్తాడే ప్రభా, లోన్ తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారండి అలాగా. మేము కూడా చాలాసార్లు అలా తీసి ప్రభా ఇదిగో నేను 100 రూపాయలు తీసాను కదా, 120 రూపాయలు దాంట్లో వేస్తాను లేదు ప్రభా అని చెప్పేసి ఒప్పందం చేసుకొని మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ దాన్ని తీసి ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక దేవుని మాట వినటము ఎంత శ్రేష్టము. దేవుని ఆజ్ఞ అది. సమూలంగా అమాలేకీయుల్ని సమూలంగా చిన్నలేంటి పెద్దలేంటి మొత్తం ఈ వాక్యం మనం ఎలా అర్థం చేసుకోవాలి. చిన్న పొరపాటైనా ఒక మాటైనా అది నీలో ఉండకూడదు. అదేమైపోవాలి, సమూలంగా నాశనం అయిపోవాలి. దాన్ని ఏం చేయాలి, దహించేయాలి, దాన్ని కాల్చివేయాలి, అది ఉంచకూడదు. ఈయన ఏం చేశాడంటే చిన్న చిన్న వాటిని పక్క చిక్కిన వాటిని పనికిరాని వాటిని అన్నిటినీ ఏం చేశాడు, అవి బలి అర్పణలు అవి వాటిని చంపేసేసి దేవునికి బలి అర్పణ ఇవ్వడానికి ఎట్లను పొమ్మిన వాటిని బలిసిన వాటిని అక్కడ ఉంచాడండి. ఆయన ఆలోచన. అక్కడ అడుగుతున్నాడు దేవుడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అయ్యో నేను సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను సంతాపపడుతున్నాను. అంటే మనకి దేవుడు రక్షణ ఇచ్చినందుకు దేవుణ్ణి మనం దుఃఖపరిచే వాళ్ళగా ఉన్నామా, సంతోషపరిచేవారుగా ఉన్నామా? ఆ మాట మనకి అర్థమైపోతుంది కదా. అయ్యో నేను ఈ పని చేయటం వల్ల, ఈ మాట మాట్లాడటం వలన, ఈ క్రియ వలన, ఇలాగా చేయటం వలన దేవునికి అయ్యో మొదట నా స్థితి అట్లా పెట్టి దేవునికి దుఃఖపడుతుంది కదా, దేవుని నామానికి అవమానం వస్తుంది కదా అనే ఆలోచన ఎప్పుడైనా మనకి వస్తుందా? ఆ వస్తున్నటువంటి ఆలోచనను బట్టి అయితే భయం కలిగి ఉంటాం. అమ్మో ఈ పని చేయకూడదు, పర్వాలేదులే బలార్పణ చేద్దాం దేవుడిని అంటే అప్పుడు ఏంటండి, బలార్పణ చేసి దేవుడిని సంతోషపరచటం. బలార్పణ చేసి అంటాడు, దేవుణ్ణి సంతోషపరచాలంటే బలార్పణలు చేస్తే దేవుణ్ణి సంతోషపరచవచ్చు అని అంటాడు దావీదు ఒక సందర్భంలో. కానీ అక్కడ చెప్పబడిన మాట సమూల నాశనం చేసి, చిన్నదేమి పెద్దదేమి ఏ పాపమైనా కానీ దేవుని సన్నిధికి వెళితే ఇంకా కొంత దాచిపెట్టుకుంటే అది పిల్లలు పెట్టదా? ఎలా అండి, కొంత దాచిపెట్టుకుంటే పిల్లలు పెట్టద్దు కదా. విధానాల్లో సంపూర్ణంగా విడుదల పొందలేనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేను వారిని సమూల నాశనం చేస్తాను, కానీ మిమ్మల్ని సమూల నాశనం చేయను, కానీ మిమ్మల్ని మితముగా శిక్షిస్తాను. వారిని మిమ్మల్ని చెదరగొట్టారు చూసావా, మిమ్మల్ని పాడు చేశారే, వారిని సమూల నాశనం చేస్తారు. ఎవరు చెదరగొట్టారు నిన్ను, ఎవరు పాడు చేశారు, ఎవరి మాటకి నువ్వు పాడైపోయావు? నాన్నే కాదండి వాటినాను అట్లాగా అవ్విస్తే నేను తిన్నానని చెప్పటమేరా? అవ్విస్తే నేను తిన్నాను అని తప్పుకున్నాడు కదా. నిజమే ప్రభా, నువ్వు చెప్పిన మాట నేను అనలేదు, అవ్విస్తే నేను తినొద్దని చెప్పాను కదా, వాడు చెప్తే నేను చేశాను అంటాను, చేయకూడదు కదా. అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడతావా?
నువ్వు దేవుని బిడ్డవయ్యావు కదా, దేవునితో ఒప్పందం అయ్యావు కదా, దేవునికి కుమారుడిగా ఉన్నావు కదా, దేవుని యొక్క సంతానం అయ్యావు కదా నువ్వు. ఇప్పుడు అబద్ధమాడు, నా కోసం అబద్ధమాడు అంటే మన దగ్గరికి కానిస్టేబుల్ గారు వచ్చేవారు కదా, ఇదివరకు వచ్చేవారు. ఆయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఆయన మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఒక ఎస్ఐ దగ్గర ఒక కానిస్టేబుల్గా ఉన్నాడు. ఈ ఎస్ఐ అన్నాడంట, ఎవరైనా వస్తే అబ్బాయి ఎవరైనా వస్తే లేరని చెప్పాను అన్నాడు. నేను అది చెప్పలేను. ఎందుకని? అయితే ఇతను సరేలే ఏదో మొత్తానికి రాని వచ్చారు, లోపల ఉన్నాడని చెప్పాడు. లోపల ఉన్నాడని చెప్తే నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అని అన్నాడు. నేను చెప్పింది నీకేంటి, నువ్వు చేసింది ఏంటి అని అంటే నేను మాత్రం అబద్ధం ఆడలేనండి. అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండలేడు. అలాగనే జస్టిస్లో కూడా ఉండలేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండలేరు, పోలీస్ డిపార్ట్మెంట్లో అధిగమించింది భక్తి. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కంటే, జ్యుడిషియల్ కంటే అధిగమించినటువంటి న్యాయం దేవుని దగ్గర దొరుకుతుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్తామంటే మనం ఎవరైనా నేను మార్చింది అని అంటే, నేను దేవుడు మార్చాడు నన్ను, నేను పలానా స్థలానికి వెళ్ళాను. ఆయనంట సరే చూడటానికి అబ్బా ఎలాంటి పరివర్తన అని చెప్పేసి హెడ్ క్వార్టర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఏం చేశారంట, 32 ఐటమ్స్ పెట్టారంట. ఏదో ఒక ఆఫీసర్ వస్తున్నాడు కదా, ఒక డిఎస్పీ వస్తున్నాడు, చాలా మంచి అతను అని చెప్పేసి ఆయన ప్రేమించి ఆయనకి 32 ఐటమ్స్ పెట్టారంట. బయట నుంచి మంచి 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 అన్నీ తీసుకొచ్చి పెట్టారంట. అమ్మగారంట బొబ్బర్లతోటి గారెలు చేసి పెట్టారంట. ఆయన అన్నాడంట, ఇవి అన్నిటిలో ఇంటిలో తయారు చేసిన ఐటమ్ ఏదైనా ఉందా అని అడిగారు. అమ్మా అయ్యని తింటారమ్మా అని అన్నారంట ముందే అయ్యగారు. కానీ అవి కూడా పెట్టారంట. ఇంట్లో చేసిన ఐటమ్ ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు అమ్మగారు చేసిన ఐటమ్స్ నాకు పెట్టారు, అదే తిన్నాను. అంటే ఎందుకు చెప్పుకున్నామంటే ఇంత గొప్ప ఆఫీసర్ ఏమిటి, ఆ డిపార్ట్మెంటే అలాంటిది. ఆ డిపార్ట్మెంట్ అలాంటిది అయినప్పుడు ఇతను ఇలాంటి వ్యక్తిగా ఉండి ఒక అబద్ధం ఆడటానికి ఇష్టపడట్లేదు. మరి మనం ఎలా ఉండాలని? సందర్భాలు ఎదురవ్వా నీకు? సందర్భాలు ఎప్పుడు నీకు కనబడవా? మొహమాటానికి వెళ్తున్నావా, భక్తికి వెళ్తున్నావా? మొహమాటం మనకి ముఖ్యమా, దేవుని ఆజ్ఞ ముఖ్యమా? ఎన్నిసార్లు అయ్యో నాకు రాకుండా ఉండాలి ప్రభా, తప్పించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఏమైనా కనపడుతున్నాయా? లేకపోతే కొన్ని స్థలాల్లో మేము ఫెయిల్ అయిపోతున్నాం. నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అంటే ఏమంటున్నాడు ఈయనేమంటున్నాడు, తన దృష్టికి ఏమనుకుంటున్నాడు, నేను దేవుడు నాకు ఆజ్ఞాపించినవన్నీ కూడా నేను చేశాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను ఆయన రాజుగా చేసినందుకు నేను చెప్పిన మాట వినకపోవడం వలన నేను దుఃఖపడుతున్నానయ్యా అని అంటున్నాడు సమయంతో. ఈయనేమంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని అంటున్నాడు. మరేమనుకుంటున్నామండి? మనం ఏమనుకుంటున్నాం?
మనం నెరవేర్చామనుకుంటున్నాం, కానీ అక్కడ రంకెలేంటి? నెరవేర్చినట్లయితే ఆ అరుపులు రంకెలు ఏంటి? ఏమంటే నెరవేర్చామా? చెప్పండి, అనుకుందాం. నెరవేర్చినట్లయితే ఆ రంకెలు ఆ అరుపులు ఏంటి అని అన్నాడు. పిల్లరా, నేను మనం ఆధ్యాత్మికమైన కోణంలో తీసుకొని నలగొట్టుకుందాం, అంతేగాని కథగా మనం కథలుగా వింటే కథలుగానే ముగిసిపోతాయండి. అని ఆత్మీయమైన మెట్టుకి మలుచుకుంటే మనం మలచబడతాం. అందుకు ఆయన ఏమైపోయాడు? రాజు స్థానాన్ని కాపాడుకున్నాడా, పోగొట్టుకున్నాడా? ఏమండి, రాజు స్థానాన్ని కాపాడుకున్నాడా, పోగొట్టుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహింపచేసినటువంటి కృప కాలంలో ఆ గొప్ప రక్షణ కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఏమండి, కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? మరి పోగొట్టుకొని మళ్ళీ పశ్చాత్తాపడ్డాడా? అయ్యో నేను పాపం చేశాను ఏమనుకున్నాడు? దేవుని మాటను ధిక్కరించి నేను పాపం చేశాను, నా కోసం ప్రార్థన చేయమన్నాడు, కానీ ఆయన ప్రార్థన చేశాడా? ఏమండి, ప్రార్థన చేశాడా? ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచాలని లేకుండా ఆ సోది చెప్పేవాళ్ళని వాళ్ళు లేకుండా చేసినటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరు? మొదట దేవుడి సన్నిధికి వచ్చి అబ్బా ఎంత బాగుంది, మంచి ప్రార్థన చేసి ఆఖరికి ఎవరు శత్రువు అయిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో చేతులు కలుపుతున్నారండి. అవునా కదా? శత్రువు అయినటువంటి వాళ్ళతో చేతులు. ఇక్కడ ఎవరు అసలు లేకుండా చేశాడు. కన్నపిచార్యాలు ఈశ్వరుని చెప్పిన వాళ్ళు అందరినీ ఎవరిని లేకుండా చేశాడు. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మరలా అక్కడికే వెళ్ళాడు, విచారణ చేయడానికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడటం లేదు. అక్కడ దేవుడు మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేతులు కలిపాడు. దేవుణ్ణి అయ్యా, ఇక్కడ ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తి, పశ్చాత్తాపడాల్సినటువంటి వ్యక్తి కన్నీరు కార్చి ప్రభువా నేను తప్పు చేశాను అని అనేది అది మర్చిపోయి ఏం చేశాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. కానీ దేవుడు కూడా దావీదుని హెచ్చరిక చేశాడు. దావీదు కూడా దేవుడికి ఇష్టానుసారుడు ఏర్పరచుకున్నాడు దేవుడు. యెషయా కుమారుడు కనిష్ఠుడైనటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సందర్భం వచ్చినప్పుడు, రాజైనప్పుడు త్రోవ తప్పాడు, దారి తప్పాడు. దేవుడు ప్రవక్త ద్వారా అర్థం చేశాడు. అర్థం చేసినప్పుడు ఈయన కూడా అదే అన్నాడా? ఏమన్నాడు? నిశ్చయముగా మరణమునకు అతడు పాత్రుడు అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మరణానికి పాత్రుడు అని అన్నాడు. ఆ వ్యక్తి నువ్వే అని అన్నప్పుడు నోరెత్తాడా? వెళ్ళిపోయాడు. ఇంక అంతే, పాదాలు పట్టుకున్నాడు దేవుని సన్నిధిలో. పరుపులు తేలిపోయినట్లుగా కన్నీళ్ళు. ఎంత కన్నీరు! అప్పుడే కదా ఆ రాజ్యాన్ని రాజరికాన్ని కాపాడుకున్నాడు. ఈ రాజరికాన్ని ఈయన పోగొట్టుకున్నాడు. ఏమండి చెప్పండి, ఈ రాజరికాన్ని బెన్యామీను గోత్రంలో నుంచి ఏర్పరచుకున్నాడు దేవుడు. మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు కోరుకుంటున్నారు, న్యాయాధిపతులు మాకు అవసరం లేదండి, రాజులు కావాలి అని కోరుకున్నాడు. రాజుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజు చేసిన పొరపాటును బట్టి
తను పశ్చాత్తాపడలేకపోయాడు, ఆయన తీసేయబడ్డాడు. కానీ ఇక్కడ దావీదు తాను చేసిన పొరపాటు తనకు అర్థం చేసిన ప్రవక్త నాతాను వచ్చింది. ప్రవక్త అర్థం చేసినప్పుడు ఏం చేశాడు? అతని జడ్జిమెంట్ ఏం చేయాలి అతన్ని అని అడిగితే నిశ్చయముగా అతడు మరణానికి పాత్రుడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి నీవే అని అన్నప్పుడు మరణం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపడాలి. ఎలాంటి పశ్చాత్తాపం? రాజు ఎంత పశ్చాత్తాపడాలండి? ఎంత పశ్చాత్తాపడాలి? నువ్వెంత పశ్చాత్తాపడాలి? నువ్వు ఒక సైనికుడిగా, ఒక విశ్వాసిగా నీ పశ్చాత్తాపం ఎంత? ఒక సేవకుడి పశ్చాత్తాపం ఎంత? ఒక నాయకుడి పశ్చాత్తాపం ఎంత? చెప్పండి. సేవకుడికి పశ్చాత్తాపం ఎక్కువ తక్కువ? విశ్వాసికి పశ్చాత్తాపం ఎక్కువ తక్కువ? నాయకుడికి పశ్చాత్తాపం ఎక్కువ తక్కువ? రాజుకి పశ్చాత్తాపం ఎంతవరకు వచ్చింది? ఏమండి? ఎంత పశ్చాత్తాపడితేనే మరలా ఆ రాజ్యాన్ని రాజు కాగలిగాడు. దానికి పనిష్మెంట్ వచ్చిందా లేదానికి? పిల్లరా, నువ్వు ఒకవేళ విశ్వాసమయ్యి దేవుని సందులో పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొంది దేవుని బిడ్డమైన తర్వాత మరలా నువ్వు ఏదైనా ఒక పాపం చేసినప్పుడు దాని విషయంలో పశ్చాత్తాపమే శిక్ష తప్పించుకుంటున్నావు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే మితమైన శిక్ష కూడా నీకు ఉంటుంది. అది తప్పదు, అది మీరు గ్యారెంటీగా నేర్చుకుంది. ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది, ఒక కేరళ నుంచి ఒక అమ్మాయి ఉమెన్ వెళ్ళి అక్కడ నర్సుగా పనిచేస్తూ కొన్ని చంపేసిస్తే శిక్ష వేశారు, మరణ శిక్ష ఉరి శిక్ష. మొన్న 16వ తారీఖున ఉరి శిక్ష పడాలి. ఆ ఉరి శిక్ష ఏమైంది? ఆగితే దానికి ఎందుకంటే ఉరిశిక్ష ప్రభుత్వం ఆపింది. ఎందుకు ఆపిందంటే ఉరిశిక్ష వేసేదానికంటే క్షమాభిక్ష అంటే ఎలాగా మనీ కట్టి, డబ్బు కట్టేసి రక్త బ్లడ్ మనీ 8.6 crores కడితే ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే ఆ మరణశిక్ష తప్పించబడుతుంది. ఇంకొక అతను ఏం చెప్పాడంటే మరణశిక్ష తప్పించబడుతుంది కానీ జైలు శిక్ష ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. మరణశిక్ష తప్పించబడుతుంది. 8.6 crores కట్టినా కానీ అది అలాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు పశ్చాత్తాపడినా కానీ బైబిల్లో కూడా ఉంది కదండి, పశ్చాత్తాపడినా కానీ శిక్ష తప్పించుకున్నాడు దేవుని దగ్గర. అయితే మరణశిక్ష తప్పించబడింది కానీ తన శిక్ష పడింది. ఎలాగా? తను చేసిన పొరపాటుకి తన కుమారులే తను తరవడం కనుక ఆ విషయంలో కూడా తను యెహోవా సెలవిచ్చాడేమో. అలాంటి వాడు చేద్దాండి. షిమి అనేవాడు సైనికుడు, ఒక చిన్న పనివాడు. ఆ షిమి మాట్లాడుతున్నాడు చీపో చాపో అని అన్న మాటల్ని అప్పుడు వాటిని బట్టి కూడా అతను యెహోవా సెలవిచ్చాడేమో, యెహోవా సెలవిచ్చాడేమో. కొన్ని సందర్భాలు అలాగా ఆ పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ లేకపోతే అందుకనే అంటాడు, వారినైతే నేను సమూలంగా నాశనం చేస్తాను, నిన్ను మాత్రం నేను సమూలంగా నాశనితముగా నీకు శిక్ష వేస్తాను. పాపానికి తప్పనిసరిగా శిక్ష అనేది ఉంటుంది. అది మరణ శిక్ష నుంచి విడిపించబడతాం.
అంటే ఏం తప్పించుకుంటామండి? ఏం తప్పించుకుంటాం? ఆ అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం, ఆ అగ్నిని తప్పించుకుంటాం. కానీ శిక్ష ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది శిక్ష? ఎక్కడ కావాలా వద్దా? అది పనిష్మెంట్ అయిందా లేదా చెప్పు. అది అయితే ఆ శిక్ష పడిందంటే ప్రాయశ్చిత్తం జరిగినట్టే. అందుకని అంటాడు దావీదు, ఎక్స్పీరియన్స్ మీద మాట్లాడుతున్నాడు 32వ కీర్తనలో. తన అతిక్రమములకు పరిహారం లేనివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం లేనివాడు, ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు. వీళ్ళరా ఈ పనిష్మెంట్ మనకి రావాలండి. ఈ పనిష్మెంట్ మనకి రావాలి వద్దా? ఏం లేదులే అంటే క్షమించేశాడు దేవుడు, కానీ పనిష్మెంట్ మరి ఏమంటున్నారంటే మరణశిక్ష తప్పిస్తారు కానీ, డబ్బు కట్టినా మరణశిక్ష తప్పించవచ్చు కానీ జైలు శిక్ష మాత్రం ఉంటుంది. జైలు శిక్ష క్షమించవచ్చు ఒకవేళ ఆ దేశాన్ని బట్టి వాళ్ళని బట్టి ఎలా ఉంటుందో కానీ మితమైన శిక్ష కంపల్సరీగా మనకి ఉండాలి. ఇది అప్పుడు ఏమంటారు? నన్ను బట్టే అమాయకులైనటువంటి వాళ్ళు వీరేం చేశారు, గొర్రెలు లాంటి వాళ్ళు వీరేం చేశారు, నేనే కదా పాపం చేసిన వాడిని, నేనే కదా, నేను నా ఇంటి వారి మీద ఆ శిక్ష పడాలి కానీ ఎవరు వాళ్ళ మీద పడటం ఏంటి? ఎంతమంది చనిపోయారండి? 60,000 బట్టి 70,000 మంది, 70,000 మంది చనిపోయారు. కనుక బ్రిల్లరా దేవుని దగ్గర ఇక్కడ మాట వినటం అనేది శ్రేష్టం. మాట వినడం అనేది బలిర్పణల కంటే దేవుడి కోసం అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని మనం ఎన్ని చెప్పుకున్నా కానీ కొత్త తిప్పి అంటారు చూసారా? ఇప్పుడు విన్నారా మీరు అన్నమాట? మా ఏరియాలో ఆ పక్షులు ఉంటాయి, కొత్త అనే శబ్దంతో అంటారు. అవి అంటారు పుట్టిట్టి మాటలేనా, పుట్టిట్టి మాటలేనా, పుట్టిట్టి బచ్చేనా, అంతమంది అంతా ఉత్తతీతేనా, అన్ని ఉత్తతీతులేనా? మరి ఉత్తతిత్తులా ఏమా? ద్రాక్షారసం నింపుకునే తిత్తులా లేకపోతే ఉత్తతిత్తులా? అన్ని ఉత్తతిత్తులే, ఇవన్నీ ఉత్తతిత్తులే. నిజమైన తిత్తులుగా నిలబడదాం, భక్తి చేద్దాం, ప్రార్థన చేద్దాం. కాలం గతించిపోతుంది. కాలం ఎలా గతించిపోతుందంటే నిద్రపోదామా? నిద్రపోండి. కాలం గతించిపోతుంది. భయపడదామండి. దేవుడిచ్చే ఆఫర్ని పోగొట్టుకుంటున్నాం. రాజులు సైతం అక్కడ ఏమైపోయారండి? దేవుని చేత అభిషేకించబడిన, దేవుని ఆత్మ చేత నింపబడిన సౌలు లాంటి వారు కూడా మాట వినకపోవడం వల్ల తను తీసుకున్న తన మైండ్ గైడెన్స్ని బట్టి అతను రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సాధారణ ప్రేరేపణను బట్టి దావీదు రాజు అయినప్పటికీ కూడా సాధారణ ప్రేరేపణను బట్టి ప్రేరేపింపబడిన దాన్ని బట్టి లెక్కించకూడని సంఖ్యను లెక్కించి తను సైన్యాన్ని నష్టపరుచుకున్నాడు. కనుక మన మనసు ఏం గైడ్ చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన మహాద్భుత కార్యాలు చేస్తున్నాడు. ప్రభు మహాద్భుత కార్యాలు చేస్తుంది. ఆయన పట్టుకొని ఈ యూదులైనటువంటి వారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈయన ధర్మశాస్త్రానికి భిన్నమైనటువంటి రీతిలో ఈయన విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా చేస్తున్నాడని చెప్పేసి నేరం మోపారు. ఆయన ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదా? పిలాతుకి ఏం చెప్పాలో అర్థం కాదా? పిలాతు రాదు.
పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అంటే, నువ్వు అన్నట్టుగా నువ్వు యూదుల రాజువా? ఆయన రాజు అని చెప్పుకున్నాడండి, నేను రాజు అని చెప్పుకున్నాడని అని చెప్పాడు. అందుకని అక్కడ నువ్వు రాజు అయితే ఏం రాజు అని చెప్పుకున్నాడండి, అక్కడ కైసర్ అయితే ఒక అధిపతి, నువ్వు రాజు అంటే ఏం రాజు అని చెప్పుకున్నాడండి అని చెప్పి నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే ఆయన ఎక్కడ రాజండి, ఈ లోక సంబంధం. మన రాజు, మన రాజు ఎవరండి? ఈ రాజా ఆ రాజా? ఏ రాజు మనకి రాజు చెప్పండి? ఏ రాజు మన రాజు? ఏ రాజు మన రాజు? ఈ రాజా? ఈ లోక సంబంధమైన రాజా 5 సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత అధికారం ఇంకోటి చేతుల్లో పోతాం. మనం 78 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 70 సంవత్సరాల్లో మన రాజు ఎవరండి? నువ్వు అన్నట్టే రాజు అని అన్నాడు. మరి రాజు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారండి? రాజు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? కొడ దెబ్బలు కొడుతున్నారు, సిలువ మీద ఎక్కించారు, కొడుతున్నారు. రాజు అయితే రాజుకి అధికారం ఉంటుంది కదా, అధికారం లేదా? రాజుకి అధికారం లేదా? రాజుకి అధికారం ఉంది, ఉపయోగించాడా? యేసుక్రీస్తు ప్రభు రాజు ఉండి కూడా అధికారం ఉంది, శక్తి ఉంది, ఉపయోగించాలి. శక్తి లేని వాళ్ళు మనం ఎందుకంటే ఉపయోగించేది? నిద్రపోవాలి. శక్తి లేని వాళ్ళు మనం ఎంత? మనం ఎంత? మనకు ఏ శక్తి? మన మాటకి ఎవరు కదులుద్దా? ఏమన్నా మాట కదులుద్దా? మరి మాట ఎందుకు మనం మాట్లాడాలి? మాట కదలదు కదా. మన మాటకి ఎవరు కదిలేవాళ్ళు లేరు కదా అని మౌనంగా ఉండట్లేదు. యేసు ప్రభు ఎంత మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభుకి కదలదా? చెప్పండి, అది ఎలా? అని నేను కోరుకున్నట్లయితే అమ్మా 12 నా తండ్రిని ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకున్నట్లయితే ఆయన 12 సేన ఊహ్యముల కంటే ఎక్కువ మంది దూతలు 12 సేన ఊహ్యముల కంటే ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? ఒక్క దూత వచ్చి ఏం చేసిందండి? 1,85,000 మందిని హతమార్చేసింది. ఆ సమయంలో కోరుకోలేదండి. ఇప్పుడు మనమేం కోరుకుంటున్నాం? కారణం లేకుండా హింసిస్తున్నారా? కారణంతో హింసిస్తున్నారా? కారణం లేకుండా హింసిస్తున్నారు. మరి తండ్రికి తెలియజేసుకోవచ్చు కదా. కోరుకున్నాడా? నన్ను హింసిస్తున్నా చూడలేదా తండ్రి? చూస్తున్నాడు. హింసలు, బాధలు, కష్టాలు, కరువులు, బాధలు, వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాడా లేదా దేవుడు? మరి కోరుకున్నావా? మనం కోరుకుంటున్నావా లేదా? అర్థం చేయండి కోసం అంటున్నావా లేదా? మరి ప్రభు కోరుకున్నాడా? యెషయా గ్రంథంలో రాయబడింది. అంటే ఇక్కడ వ్యాధిని అందించి కొత్త నిబంధనలో రాయబడలా, కానీ పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఆయన వ్యాధిని అనుభవించాను. ఆయన కోరుకోలా, మనం భరించాడు. కోరుకోలా కనుక క్రైస్తవత్వం అంటే భరించటము, క్రైస్తవత్వం అంటే సహించటము. అంతేగాని ఇది నా నుండి తొలగించు ప్రభా. అప్పటికి ఏమన్నాడు ప్రభు? భారంతో ప్రార్థన చేస్తే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని మళ్ళీ ఏమంటున్నాడు? నీ చిత్తమే. దేవుని చిత్తమేమో అనారోగ్య పరిస్థితి అనుకుంటున్నావా? ఎప్పుడన్నా చెప్పండి, అనుకుంటున్నావా? ఈ ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? వస్తుందా అమ్మా? మంచిది, అలాగ అనుకోవడం మంచిది. చూడండి, వాక్యం అది, అంతే కదండి. అప్పుడేమో అమ్మో ఈ నీతిమంతుడా, పిలాతు భయపడిపోయాడండి. ఎవరికి భయపడిపోయాడు? పరలోకపు రాజుకి. నువ్వు అన్నట్టే నేను రాజునే అన్న పదానికి
చూసి ఆయనలో ఉన్నటువంటి ఆ సహనము, ఆ ఓర్పు, ఆ యొక్క తగ్గింపు ఇవి చూసి తన చేతులు గడిగేసుకున్నాడు. అయ్యా, ఈ రక్తం మీద, ఈ మరణం మీద నాకు మాత్రము ఏమాత్రము పాల్పంపలేదు. తన చేతులు గడిగేసుకున్నాడు. పిల్లగా మనం చూసి ఒకళ్ళు గబుక్కున ఒక మాట అంటానికి భయపడుతున్నారు ఎవరన్నా? ఏమన్నా మన క్రైస్తవత్వాన్ని చూసి ఎవరైనా పక్కన వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? చెప్పండి. ఎవరైనా కానీ మనల్ని చూసి ఎవరైనా భయపడుతున్నారా? అన్ని అనుజనులైనటువంటి వారు ఎవరైనా మనల్ని చూసి అమ్మో ఈయన దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఈయన మనం ఏం అనకూడదు అనుకొని మనకంటే పెద్దోళ్ళైన వాళ్ళు, తమకంటే పెద్దోళ్ళైనటువంటి వారు ఏమైనా భయపడుతున్నారా? చెప్తున్నాడు కదా, నేను సిలువేయడానికి, సిలువలో నుంచి తప్పించడానికి నాకు అధికారం కలదు అని అంటున్నాడా లేదా? అయినా కానీ ప్రభు చెప్తున్న మాట వేరు. దేవుడు నీకు ఆజ్ఞ ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవా అని అంటున్నాడు. ఒకవేళ దేవుడే నీకు అధికారం ఇవ్వాలి, నేను నా తండ్రి యొక్క నామమును కనపరచడానికి ఇలా కనిపించాను. కనుక క్రైస్తవులు అయి ఉన్నాం, క్రైస్తవత్వాన్ని పోషిద్దాం. ఒకవేళ క్రైస్తవుని చంపుతున్నారా లేదా? యేసు ప్రభుని చంపారా? ఇంక మనల్ని కూడా చంపలేదు అన్నాను అనుకుందాం. తర్వాత శిష్యులను చంపారా లేదా? మరి చాలా మంది చచ్చిపోతున్నారా లేదా? మరి ఇప్పుడు మనల్ని కూడా చంపే అంతవరకు ఎందుకండి? అంతవరకు ఎందుకు? ఒక మాట అంటేనే అయ్యో, ఒక మాటకే వచ్చుకొని క్రైస్తవత్వం మళ్ళీ అలాంటిదా? సియోను కొండలాగా నిలబడాలి, గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి భక్తి పరలోకానికి చేరాలి. అర్థమైందా? పరలోకానికి చేరాలి. కనుక ఇక్కడ సౌలు ఏమైపోయాడు? ఇచ్చిన అధికారాన్ని దావీదు కూడా తప్పు చేశాడు, కానీ దావీదు చేసిన పొరపాటు గొప్పదా? సౌలు చేసిన పొరపాటు చేశాడు. కానీ పెద్దగా తన స్థితి తనకు అర్థమైనప్పుడు పెద్దగా పశ్చాత్తాపడ్డాడు. మన స్థితి మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? ఆ విధానంలోనికి వెళ్తే ఆ స్థానాన్ని తను తగ్గించుకున్నాడు. రాజు స్థానాన్ని తగ్గించుకున్నాడు. తన వరకే పరిమితం అయిందా? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తరతరాలకి సింహాసనం మీద నీ సంతానం ఉండక మారడు వాగ్దానాన్ని లేదా మీ వరకే కాదు ఈ రక్షణ, ఈ పిల్లలకి ఎలా అంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలి? ప్రార్థన, పశ్చాత్తాపడాలి. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రార్థన చేసుకున్నాం.